ఏంటి తమ్ముడు ఇవాళ ఉదయాన్నే లేచావు? అక్క, ఈరోజు రాఖీ పండగ కదా, అందుకనే ఉదయాన్నే లేచి కొత్త బట్టలు ధరించి నీకోసం ఎదురు చూస్తున్నాను. అవునా, ఒకసారి రక్షాబంధన్ గురించి చెప్పవా? నాకంటే నువ్వే బాగా చెప్తావు అక్క, నువ్వే చెప్పు. సరే, ఈ రక్షాబంధన్నే రాఖీ పండుగ అని కూడా పిలుస్తారు. ఇది అక్క తమ్ముళ్ళు మరియు అన్నా చెల్లెళ్ళ యొక్క పండుగ. ఈరోజు మనం ఈ రక్షాబంధన్ గురించి తెలుసుకుందాము. పంచాంగం ప్రకారం రక్షాబంధన్ అనేది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. దీనినే శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి మరియు రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఈ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటారు. ప్రతి ఒక్క సోదరీమణి తన సోదరులకు రక్షాబంధాన్ని కట్టి ఈ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటారు. రాఖీ లేదా రక్షాబంధన్ గురించి చెప్పవా? రాఖీ అంటే రక్షణ అని అర్థం, మరియు రక్షాబంధన్లోని రక్ష అంటే రక్షించడం అని, మరియు బంధం అంటే సూత్రం అని అర్థం. ప్రతి ఒక్క సోదరీమణి తన సోదరునకు రక్షాబంధనాన్ని కడుతూ తన జీవితంలో ప్రతి ఒక్క విషయంలో తన సోదరుడు విజయం సాధించాలని మరియు తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఈ రక్షా సూత్రాన్ని కడుతుంది. అదే సమయంలో వీర తిలకాన్ని దిద్ది ఒక తీపి పదార్థం పెట్టి హారతి ఇచ్చి తన క్షేమాన్ని కోరుతుంది. అలాగే సోదరులు సైతం తన అక్కకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తారు. ఇలా ఈ రక్షాబంధన్ అనేది జరుగుతుంది. రాఖీ పండుగ గురించి ఒక కథ చెప్పవా? పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి చాలా కథలే ఉన్నాయి. అందులో ఒక కథ, ఒకసారి ఇంద్రుని ఇంటిపై ఒక రాక్షసి దాడి చేస్తుంది. అప్పుడు తన సతీమణి అయిన శచీదేవి శ్రీ మహావిష్ణువుని సహాయం కోరగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు పత్తితో తయారు చేసిన ఒక దారాన్ని నా మణికట్టు చుట్టూ కట్టమని సూచిస్తాడు. అప్పుడు శచీదేవి శ్రీ మహావిష్ణువు సూచించినట్లే చేస్తుంది. తద్వారా శ్రీ మహావిష్ణువు సహాయం చేసి ఆ రాక్షసిని చంపేస్తారు. తద్వారా ఈ రక్షాబంధన్ అనేది ప్రచారంలోకి వచ్చింది. నాకు రాఖీ కట్టవా? మరి నాకు నీకు ఇష్టమైన వినాయకుడి బొమ్మ తీసుకొని వచ్చా. థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే.